కామారెడ్డి జిల్లా మాచిరెడ్డి మండలం ఘన్పూర్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గత నెల ట్విన్స్ డే రోజు కవలలను పెళ్లాడిన కవలల్లో ఓ వరుడు సూసైడ్ చేసుకున్నాడు. హైదరాబాద్లోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తోన్న వినయ్ కుమార్ ఉగాది పండుగ రోజున ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి రాలేదు. అయితే అతని కోసం బంధువులు గాలిస్తుండగా గంభీర్రావుపేట మండలం నర్మాల వద్ద ఉన్న మానేరులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్టుగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వినయ్ మృతికి గల కారణాల కోసం దర్యాప్తు చేస్తున్నారు. విజయ్, వినయ్ ఇద్దరు కవల సోదరులు. వీరి కోసం సంబంధాలు వెతుకుతోన్న టైంలో తాడ్వాయి మండలం దేవికలాన్ గ్రామానికి చెందిన కుమ్మర్తి కీర్తి అన్న కవల సోదరి మనులు గురించి తెలిసింది. రెండు జంటల మధ్య అవగాహన కుదరడంతో పెద్దలు పెళ్లికి నిశ్చయించారు. ఒకే ముహూర్తానికి విజయ్ వినయ్ కీర్తి పెళ్లి జరిగింది. పెళ్లి జరిగి నెల రోజులు కూడా తిరగకుండానే కీర్తి భర్త వినయ్ ఆత్మహత్య చేసుకోవడం ఇప్పుడు కలకలం రేపుతోంది. కామారెడ్డి జిల్లా ఘన్పూర్లో జరిగిన ఘటన ఇది. ట్విన్స్ డే రోజు ఇద్దరు ట్విన్స్ అంటే వినయ్, విజయ్ అలాగే కీర్తి ఇద్దరు కూడా పెళ్లి చేసుకున్నారు పెద్దల సమక్షంలో. కానీ నెల తిరగకుండానే ఇప్పుడు వినయ్ ఆత్మహత్య చేసుకోవడం కామారెడ్డి జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది. అసలు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది, కారణాలు ఏంటి, పెళ్ళై నెల తిరగకుండానే ఇలాంటి ఘటనకు పాల్పడడానికి కారణం ఏంటి అన్న దానిపైన ఇప్పుడు పోలీసులు అయితే ఆరా తీస్తూ ఉన్నారు. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీలో వినయ్ ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. అయితే నిన్న ఉగాది రోజు కంటూ బయటకు వెళ్ళిన అతను మళ్ళీ తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఆ తర్వాత దగ్గరలోని ఒక చెరువులో శవమై కనిపించాడు. దీంతో పోలీసులు ఇప్పుడు రంగప్రవేశం చేసి అసలు కారణం ఏంటి, ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అన్న వివరాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం కామారెడ్డి జిల్లా ఘన్పూర్లో జరిగిన ఘటనతో ప్రతి ఒక్కరూ ఇదే విషయాన్ని చర్చించుకుంటారు. ఎందుకంటే ఆ ట్విన్స్ డే రోజు ఇద్దరు అన్నదమ్ములు, ఇద్దరు అక్క చెల్లెలు పెళ్లి చేసుకోవడం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. వాళ్ళ వీడియోస్ అన్నీ కూడా కవలల పెళ్లిళ్ళు అంటూ ఆ జరిగిన నెల రోజులు కాకముందే ఇలాంటి వార్త వినాల్సి వస్తుంది అని ఎవరు ఊహించలేదు. కామారెడ్డి జిల్లా ఘన్పూర్లో జరిగిన ఈ ఘటనతో ప్రస్తుతం వీళ్ళ పెళ్లి మళ్లీ చర్చల్లోకి వచ్చింది. రైట్, మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో జాయిన్ అవుతూ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. రాజేష్, పెళ్ళై నెల కూడా కాలేదు, ఇద్దరు ట్విన్స్ వెతికి మరి ఇద్దరు కూడా ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు అక్క చెల్లెలని. అసలు ఏం జరిగిందని అక్కడ స్థానికంగా తెలుస్తోంది. పోలీసులు ప్రాథమికంగా ఏం అనుమానిస్తున్నారు? ఉగాది పండుగ రోజు నవవరుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లాలో కలకలం రేపింది. అయితే మాచిరెడ్డి మండలం ఘన్పూర్ గ్రామానికి చెందిన వినయ్, విజయ్ ఇద్దరు కూడా అన్నదమ్ములు. అయితే వినయ్కి 31 సంవత్సరాలు. నిన్న కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్నట్టుగా పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. ఆ కోణంలోనే కేసు అయితే నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే కరీంనగర్ జిల్లా గంభీరావుపేట మండలం నర్మల వద్ద గల మానేరు ప్రాజెక్టులో ఏదైతే ఉందో అక్కడ దూకి ఆత్మహత్య చేసుకున్నట్టుగా పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. అయితే అక్కడ గాలింపు చర్యలు చేపట్టిన తర్వాత బాడీని హ్యాండ్ ఓవర్ చేసుకొని సిరిసిల్ల సంబంధించిన ప్రభుత్వ ఆసుపత్రి మార్చిలోకి అయితే తరలించారు. ఏం జరిగిందనే కోణంలో అయితే ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఇటు మాచారెడ్డికి సంబంధించిన మాచారెడ్డి మండలంలోని ఈ గ్రామానికి చెందిన తాడ్వాయి మండలంలో ఎవరైతే కీర్తిలు ఇద్దరు ట్విన్స్, అలాగే ఇక్కడ వినయ్, విజయ్ ఇద్దరు ట్విన్స్. ఏరి కోరి ఎక్కడైతే సంబంధాలు ఉన్నాయో వీళ్ళిద్దరు ట్విన్స్నే చేసుకోవాలనే కోరిక మేరకు వినయ్, విజయ్ ఇద్దరు కూడా కీర్తిలు ఇద్దరి బంధాలు కుదుర్చుకొని పెళ్లి చేసుకున్నారు. అయితే కుటుంబంలో కనీసం నెల రోజులు గడవక ముందే కుటుంబంలో విషాదాలు అనుకున్నాయి. ఈ నెల 22వ తేదీన ట్విన్స్ కాబట్టి మరో ఇద్దరు ట్విన్స్ ని ఇద్దరు కూడా పెళ్లి చేసుకున్నారు. అయితే కుటుంబ కలహాలే ఎందుకు కారణమైన రాజేష్, మీరు వాళ్ళ కుటుంబ సభ్యులతో ఎవరితోటైనా మాట్లాడారా? వాళ్ళు ఏం చెప్తూ ఉన్నారు? కుటుంబ కలహాలు అని అంటున్నారు. ఏం కలహాలు, ఏమైనా మాట్లాడారా మీరు? అంటే నెల రోజులే మ్యారేజ్ అయ్యి నెల రోజులు కూడా కాలేదు. ఇంకా ఎలాంటి కుటుంబ కలహాలు జరిగాయి అనేది కూడా ఇంకా ఎలాంటి వివరాలు బయటకు రాలేదు. ప్రస్తుతం అయితే కుటుంబ సభ్యులందరూ కూడా మార్చురీ వద్ద ఉన్నారు, డెడ్ బాడీ వద్ద ఉన్నారు. ఇంకా దానికి సంబంధించిన పంచనామా ఇంకా పూర్తి కాలేదు. అసలు కారణాలు ఏంటి అనే కోణంలో
పోలీసులు అయితే విచారణ వినయ్ చేస్తున్నారు. అలాగే కానీ హైదరాబాద్ లోని ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు అంటున్నారు. వాళ్ళ కొలీగ్స్ ఎవరైనా అక్కడికి వచ్చారా? వాళ్ళ కొలీగ్స్ తో మీరు ఏమైనా కాంటాక్ట్ చేశారా? ఇంకా కుటుంబ సభ్యులకి తర్వాత వాళ్ళ కొలీగ్స్కి అందరికీ సమాచారం ఇచ్చారు. ప్రస్తుతానికి అయితే ఇంకా వాళ్ళు రావాల్సి ఉంది. అసలు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అంటే లీవ్ తీసుకొని మ్యారేజ్ చేసుకున్నాడు కాబట్టి ఇంకా ఏదైతే ఉద్యోగం చేస్తూ ఉన్నాడు ఉద్యోగంలో ఇంకా చేరలేదన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే మ్యారేజ్ చేసుకొని కనీసం నెల వ్యవధి కూడా కాలేదు. సంతోషంగా గడుపుదామనుకున్నారు, అన్యోన్యమైన జీవితం గడుపుదామనుకున్నారు. కానీ పెళ్లి చేసుకున్నారు. ట్విన్స్ని మరీ ఏరికోరి ట్విన్స్ని చేసుకున్నారని అన్నదమ్ములు ఇద్దరు ఇష్టపడ్డారు. దీంతో మా తాడ్వాయి మండలం సంబంధించిన ఇద్దరిని కూడా ఏదో కీర్తులు ఇద్దరిని కలిసి వాళ్ళు ఇంట్లో ఒప్పించుకొని పెళ్లి చేసుకున్నారు. తదనంతరం నెల వ్యవధి కూడా కాలేదు. కానీ కుటుంబ కలహాల కారణంగానే ఆయన వినయ్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. కేసు అయితే నమోదు చేశారు, దర్యాప్తు చేస్తున్నారు. ఇటు కుటుంబంలో గ్రామంలో కూడా విషాద ఛాయలు అనుకున్న ఇటు రైట్ రాజేష్, మీరు అప్డేట్స్ అన్ని కనుక్కోండి, మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను. చూడొచ్చు, ట్విన్స్ డే రోజున కవల సిస్టర్స్ ని పెళ్లి చేసుకున్నారు, కవల బ్రదర్స్ కూడా. కానీ నెల రోజులు తిరగకుండానే అందులోని ఒక అన్న అయిన వినయ్ చనిపోవడం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. అసలు ఎందుకు చనిపోయాడు? ఎందుకంటే దగ్గరలోని మానేరు డ్యాంలో శవమై తేలాడు. ఉగాది పండుగ అంటూ సెలవుకు వచ్చిన అబ్బాయి అలా నీళ్లలో శవమై తేలడంతో ఒక్కసారిగా షాక్కి గురవుతున్నారు కుటుంబ సభ్యులంతా. అసలు ఏం జరిగింది అనే దానిపైన పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఇటు వాళ్ళ కొలీగ్స్ని అలాగే సంబంధికులని అందరినీ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. అసలు కారణం ఏంటి? ఎందుకు వినయ్ చనిపోయాడు? ఆత్మహత్య చేసుకున్నారా లేకపోతే పొరపాటున ఎవరైనా అక్కడ చంపేసి పడేశారన్న దానిపైన అయితే క్లూ లేదు. ప్రస్తుతానికి మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ మాత్రం వినయ్ చనిపోయాడు. వినయ్ అక్కడ మానేరు డ్యాంలో శవమై కనిపించాడు. బయటకు తీసిన తర్వాత పోస్ట్ మార్టానికి అతని డెడ్ బాడీని పంపించారు. పూర్తి వివరాలు తెలుసుకుంటూ ఉన్నారు.